ఆరోగ్యానికి ఎంతో మంచిదైన తెల్ల గంజేరు లేదా తెల్ల గర్రెల కూర రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షహరీన్ ఫుడ్స్. ఈ కూర ఏంటో మీకు తెలుసా? ఇది చాలామందికి తెలియదు. దీని పేరు వచ్చేసి తెల్ల గర్రెల కూర లేదా తెల్ల గంజేరు అంటారు. ఇప్పుడు నేను దీన్ని పెసరపప్పు కాంబినేషన్లో కర్రీ చేసి చూపిస్తాను. దీన్ని మనం పెసరపప్పు కాంబినేషన్లో చేద్దాం. పెసరపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఇంకేం అవసరం లేదు. సింపుల్గా చేసేయచ్చు. ఇదేదో పెద్ద యుద్ధం కాదు. చాలా చాలా బాగుంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది. చపాతీలోకి ఇంకా బాగుంటుంది అంట. కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని సరిపోతుంది. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం తాలింపు గింజలు ఇలా వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఒకసారి కలుపుకొని ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి. ఆనియన్స్ ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో పెసరపప్పు వేసుకుందాం. ఇప్పుడు గంజేరు ఆకును వేసేసుకుందాం. ఇప్పుడు కాసేపు ఆకు మగ్గేంత వరకు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత ఓపెన్ చేస్తే ఇంకా మగ్గలేదు. ఒకసారి కలుపుకుందాం. ఇంకా 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం. మొత్తం మగ్గిపోయింది. చాలా బాగా స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇట్లా తీసుకొని మధ్యలో దంచిన వెల్లుల్లి వేసుకుందాం. వెల్లుల్లి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది ఈ కూరకి. కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ఓపెన్ చేసి చూసుకొని ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు కారం వేసుకుందాం. మూడు స్పూన్ల కారం. నా దగ్గర ఉన్నది చిన్న స్పూను, మీరు చూసేసుకోండి. ఒకసారి కలుపుకొని ఎంతో రుచికరమైన తెల్లగర్రెల కూర రెడీ. తెల్లగర్రెల కూర లేదా తెల్ల గంజేరు చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి.